అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఇవి మనం ఐస్ క్రీమ్కి వాటికి పేస్ట్రీస్ తీసుకున్నప్పుడు ఇస్తారు కదండి, ఇవి స్పూన్స్. ఈ స్పూన్స్ని నేను ఇట్లాగా డిఐవై చేశాను అనమాట. ఇట్లాగా స్కెచ్ పెన్ తోటి కలర్స్ వేసి అలా 4 స్పూన్స్ మీద మే ఐ హెల్ప్ యూ అని రాసి ఇలా చేశాను అనమాట. ఇలా చిన్న కుండీలో మార్బుల్ స్టోన్స్ వేసి వీటినైతే దాంట్లో పెట్టేసాను అనమాట, ఒక డెకరేటివ్ ఐటెం లాగా. ఇక ఈ శారీ అయితే కంచి కాటన్ శారీ. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా, కాస్త బాగుంటుంది బయటకి, అది కట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనేసి ఇదైతే తీసుకున్నాను. దీనికి ఇది నేవీ బ్లూ శారీ అనమాట. దీనికి ఇలాగ బూటీస్ వచ్చినాయి శారీ మీద, ఆరెంజ్ ఎల్లో తోటి. దీనికేమో 2 వైపులా ఇలా బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డరు, కిందేమో కొంచెం పెద్ద గ్యాప్ బార్డర్ వచ్చింది. మామూలుగా అయితే కంచి కాటన్ శారీస్కి బ్లౌజ్ రావడం అనేది రేర్గా వస్తుంది అనమాట. ఇదిగోండి దీనికైతే ఇలా వచ్చిందనమాట బ్లౌజు. ఇంకా పైన బార్డర్ తీసి బ్లౌజ్కున్న పైన బార్డర్ ఏమో ఇక్కడ బ్యాక్ అలా వేయించాను అనమాట, మధ్యలో వేయించాను. ఇది హ్యాండ్స్కి ఇలా వచ్చిందనమాట బార్డరు, దానికేమో గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది కదా. ఇక్కడ శారీలో ఫ్లవర్స్ వచ్చినాయి కదా గ్యాప్ బార్డర్లో, ఆ ఫ్లవర్స్నే ఇక్కడ హ్యాండ్స్కి పెయింట్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా వేరే డిజైన్ ఏం కాకుండా ఆ ఫ్లవర్స్నే వేసుకుందామని. ఇదిగోండి ఇవైతే కలర్స్, ఇది నేవీ బ్లూ, ఎల్లో, గోల్డ్ అనమాట. కొంచెం షైనింగ్ అవడం కోసమని గోల్డ్ కలర్ కూడా తీసుకున్నాము. ఈ 3 కలర్స్ తోటి అయితే ఇలాగా మా అమ్మాయి ఇలా డిజైన్ చేసింది. ఇదిగోండి ఇట్లా ఫ్లవర్ని ముందు ట్రేస్ తీసుకొని ఇలా వేసుకుంటున్నాం. అంటే హ్యాండ్కి 3 ఫ్లవర్స్ వచ్చేట్టు అనమాట ఒక్కొక్క హ్యాండ్కి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ వచ్చినా మరీ క్లమ్జీగా అయిపోతాయి కాబట్టి కొంచెం పెద్దగానే ఇలా వేసుకున్నాం 3 ఫ్లవర్స్. ఇంకా ఇక్కడ అయిపోయాక ఇదిగోండి ఇక్కడ 3 కలర్స్ అయితే యూజ్ చేసాం కదా. ఇవి పెటల్స్కి, ఒక పెటల్కి అయితే గోల్డ్ కలరు, కింద పెటల్స్కి ఏమో ఎల్లో, పైన ఓన్లీ నేవీ బ్లూ మాత్రమే వేసుకున్నాము. ఇంకా ఇది అయిపోయాక బ్యాక్ సైడ్ ఇలా ఇంకా ఓన్లీ ఎల్లో తోటి అనమాట. ఇంకా వేరే నేవీ బ్లూ కానీ గోల్డ్ ఏం యూజ్ చేయకుండా ఇలా వచ్చి ఎల్లో వచ్చేట్టుగా వేసుకున్నాం అనమాట ఈ ఫ్లవర్ని. ఇట్లా 4 ఫ్లవర్స్ అట్లా పైన కింద బార్డర్కి, పైన కింద ఇట్లా ఇటువైపే కనిపిస్తుంది కాబట్టి ఇటువైపు పళ్ళు వస్తుంది కదా లెఫ్ట్ సైడ్, అందుకని అటు ఎక్కువ వేయకుండా ఇటువైపుకే 4 ఫ్లవర్స్ కూడా వేసేసుకున్నాం. ఇంక ఇదైతే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కాటన్ శారీస్లో వచ్చిన బ్లౌజులకు కానీ, లేకపోతే విడిగా మనం తీసుకొని స్టిచ్ చేయించుకున్నాయి కానీ, వీటికి ఏంటంటే ఇలా పెయింటింగ్ కానీ లేకపోతే కలంకారీ ప్యాచెస్ కానీ అలా వేయించుకుంటేనే వాటికి లుక్ బాగుంటుంది. వీటికి బీడ్ వర్క్స్ కానీ మగ్గం వర్క్స్ అంతా సెట్ అవ్వని నా అభిప్రాయం. అందుకని ఎక్కువ కాటన్ బ్లౌజెస్కి ఏంటంటే నేను ఇట్లా ప్యాటర్న్ బ్లౌజెస్ కానీ లేకపోతే మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇలా కుట్టించుకుంటుంటాను అనమాట. మీకు ఎలా అనిపించిందండి ఇది పెయింటింగ్? ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి పిస్తా షెల్స్ ఉంటాయి కదా, వాటితోటి ఒక డిఐవై అనమాట. ఈ షెల్స్ని తీసుకొని మన బడ్స్ ఉంటాయి కదండి, ఇయర్ బడ్స్, వాటితోటి ఇదిగోండి ఇలాగా గులాబీ మొగ్గల్లాగా అనమాట ఈ బడ్కి ఇట్లాగా అతికించేసి దీని మీద ఇట్లాగా పింక్ కలర్ మొగ్గ ఎలా ఉంటుందండి అలా అనమాట. పింక్ కలర్ అయితే వేసుకోవాలనుకుంటున్నాను దీనికి. ఇదిగోండి ఇట్లా 6 బడ్స్ అలా తీసుకున్నప్పుడు ఇదిగోండి ఇలా వేసుకొని కొంచెం బాగా షైన్ అయ్యేట్టుగా తీసుకుంటే పింక్ కలర్ బాగుంటుంది అనమాట. దానికి వచ్చేసి ఇట్లా లీవ్స్ లాగా చిన్న ఇవి మనము ఒక చిన్న పేపర్ని అలా కట్ చేసుకొని లీవ్స్ మోడల్లో ఆ షేప్లో కట్ చేసుకొని వీటికి కింద ఇలా అతికించేసాను అనమాట. అంటే ఈ మొగ్గలకి కింద చిన్న లీఫ్ లాగా అతికిచ్చేసాను. ఇదిగోండి ఇవైతే ఇట్లా తయారైనాయి. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది షో పీస్. దీంట్లో అయితే ఫ్రూట్స్ ఉండేవి అనమాట మామూలుగా. ఈ షో పీస్లో ఇది సైకిల్లా ఉంది కదా, ఈ బాస్కెట్లో ఫ్రూట్స్ వచ్చినాయి, చిన్న చిన్న చెర్రీస్. అవి తీసేసి దీంతో డెకరేట్ చేసాను అనమాట ఇలాగా.
చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇది ఫస్ట్ నేను చేసిన చిన్న డిఐవై, అది స్పూన్స్ తోటి, ఇదేమో బడ్స్ తోటి అనమాట. ఇట్లా ఈ రెండు కూడా చిన్న చిన్న ఐటమ్స్ అనమాట ఈరోజు చేసినవి. ఎందుకంటే ఇలా అయితే ఇట్లా మనం షోకేస్లో పెట్టుకోవచ్చు, లేదా టీపాయ్ మీద ఇలా కానీ పెట్టుకున్నా కూడా చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. చూశారు కదండి వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.